అవును. అదే కుంకుడుకాయలతో గనక చేస్తే పూర్తిగా శుభ్రం అవుతాయి. ఇక అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ విషయానికొస్తే, ఇప్పుడు ఈ కెమికల్స్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ అన్నాం కదమ్మా! అంటే శుభ్రంగా తలలో పేరుకున్న క్రిములన్నిటిని చంపేయటమే కాకుండా, జుట్టు కుదుళ్ళలో ఉండే మెలనోసైట్స్‌ని యాక్టివేట్ చేసి, నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేట్టు యాక్టివేట్ చేసే కెమికల్ కాంపౌండ్స్ కొన్నున్నాయి మళ్ళీ ఇందులో. హ్మ్. జుట్టు ఊడకుండా రక్షించడానికి, మాడు భాగం మీద ఉండే చర్మానికి కూడా డ్రైనెస్ రాకుండా ఉండేటట్టు చేయడానికి కూడా కుంకుడుకాయ బాగా ఉపయోగపడుతుంది. అదే కెమికల్ షాంపూలు అట్లా ఉండదు. స్కిన్ డ్రై అవ్వటం, జుట్టు విరిగిపోవటం, జుట్టు ఎరిపెక్కటం హ్మ్. ఇవన్నీ జరుగుతుంటాయి. కుంకుడుకాయకి, శీకాకాయకి ఆ గుణం లేదు. లేదు. కాబట్టి న్యాచురల్‌గా క్లీన్ చేసుకునేంత చక్కటి సదుపాయాన్ని ప్రకృతి ఇచ్చినప్పుడు తప్పనప్పుడు వాడుకోవచ్చు. కానీ ఎమర్జెన్సీలో ఎప్పుడన్నా ప్రయత్నించండి షాంపూలు. కానీ రోజు కుంకుడుకాయ, శీకాకాయ అయితే చాలా చాలా మంచిది ఒంటికి, జుట్టుకి. హ్మ్. అలాగే ఒంటి మీద కూడా మనకు చాలా చోట్ల కొన్ని